చూస్తున్నాం కదండి. 13వ మత్తయి సువార్త 13వ అధ్యాయం. 13వ అధ్యాయము మరి 29 కొంతవరకు చదువు. 30 వచనాల వరకు చదువు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 30 వచనం వరకు మార్చి చదువు. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. గాని కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచి వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించువాడు. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి. కోతకాలము వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదున నేను. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించు. యేసుబాబు గారు ప్రార్థన చేస్తారు. తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన మా దేవ,
ప్రేమ కలిగిన మా రక్షక, మీకే వేలాది స్తుతులు, వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా ప్రభు. గడిచిన సమయమంతా దేవా మీ కృపగల హస్తం చాటున మమ్మల్ని కాచి కాపాడి దేవా ప్రభు ఇటు రీతిగా మరొకసారి ప్రార్థించుకునే అవకాశం ఇచ్చారు. మీకే వేలాది స్తుతులు, వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా ప్రభు. ఇంతవరకు ఆరాధనలో కృప చూపారు దేవా, వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం. ఆరాధిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల కృప చూపించండి. ఆరాధిస్తూ వెనుదిరిగిన బిడ్డలు దేవా మరలా పాపములను ఒప్పుకుని దేవా ప్రభు ఒక బల్లలో పాలు పంచుకోవడానికి సహాయం చేయమని అడుగుచున్నాం. అదే సమయంలో దేవా మా యొక్క చిన్న మందలో ఎంతోమంది ఇంకా రక్షణ లేకుండా ఉన్నారు. వారందరూ రక్షింపబడటానికి సహాయం చేయండి దేవా. మిమ్మల్ని సొంత రక్షణగా అంగీకరించడానికి సహాయం చేయండి. భయంకరమట్టి పరిస్థితుల్లో మేమున్నాము దేవా. మీరు అక్కడ దినాల్లో మేమున్నాము. అక్రమం విస్తరిస్తూ ఉంది దేవా. నోవహు కాలంలో జరిగినట్లుగా జరుగుతుందన్నారు, లోతు కాలంలో జరిగినట్లుగా జరుగుతుందన్నారు. ఆ విధముగానే జరుగుతూ ఉండగా ప్రతి ఒక్క బిడ్డ కూడా తెలుసుకుని దేవా ప్రభు మిమ్మల్ని సొంత రక్షణగా అంగీకరించడానికి సహాయం చేయమని అడుగుచున్నాం. ప్రేమ స్వరూపుడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా ప్రభు. దేవా ప్రభు మా సంఘ బిడ్డలు అనేక మంది దేవా ప్రభు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు దేవా. ముట్టండి, స్వస్థపరచమని అడుగుచున్నాం దేవా ప్రభు. చుట్టుగొల్ల జానికమ్మ గారి విషయమై ప్రార్థన చేస్తున్నాం దేవా ప్రభు. ఆ బిడ్డ కొంత బలహీనముగా ఉండి దేవా శలాను ఎక్కుతూ ఉండగా దేవా మీరే సహాయం చేయండి, కృప చూపించండి దేవా. సంపూర్ణమైన ఆరోగ్యం మేము అడుగుచున్నాం, సహాయం చేయండి దేవా ప్రభు. అలాగే దేవా ప్రభు అనంతలక్ష్మి గారు అమ్మగారి విషయమై అలాగే చెల్లెలు గారి విషయమై ప్రార్థన చేస్తున్నాం దేవా. ఆ బిడ్డల పట్ల కూడా మీరు చూపిన కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మంచి ఆరోగ్యం ఇచ్చారు, మీకే వేలాది స్తుతులు, వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ప్రభు. అలాగే దేవా ప్రభు మేడిది రాజరత్న గారి విషయమై ప్రార్థన చేయుచున్నాం దేవా ప్రభు. ఆ బిడ్డల పట్ల మీరు చూపిన కృప వెనలేనిది దేవా ప్రభు. ఆపరేషన్ చేయడంలో మీరు సహాయం చేశారు, సంపూర్ణంగా కోలుకోవడంలో మీరు సహాయం చేస్తారు దేవా. ఇంకా నువ్వు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి దేవా ప్రభు మిమ్మల్ని సొంత రక్షణగా అంగీకరించడానికి సహాయం చేయమని అడుగుచున్నాం. ప్రేమ స్వరూపుడా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా ప్రభు. మా సంఘ బిడ్డలు అనేక మంది వివిధ ప్రాంతాల్లో ఉంటూ ఉన్నారు దేవా ప్రభు. అనేక మంది ఇజ్రాయెల్లో ఉన్నారు, అనేక మంది దుబాయ్లో ఉన్నారు, అనేక మంది మస్కట్లో ఉన్నారు, అనేక మంది కువైట్లో ఉన్నారు దేవా. అనేక ప్రాంతాల్లో ఉంటూ ఉండగా ఎక్కడ ఉన్నప్పటికీ దేవా ప్రభు మొదట మీ నీతిని మీ రాజ్యాన్ని వెతుకువారుగా ఉండటానికి సహాయం చేయండి. ఇక్కడ వచ్చి కుటుంబాలతో కలిసి ఉన్న వారి పట్ల కృప చూపించండి. అలాగే ప్రయాణమై వెళుతున్న వారి పట్ల కృప చూపించమని అడుగుచున్నాం. ప్రేమ స్వరూపుడా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ప్రతి బిడ్డ పట్ల కృప చూపించండి దేవా. కానుకలు సమర్పించే ప్రతి ఒక్క బిడ్డను దేవా 800గాను 100గాను ఫలింపజేయమని అడుగుచున్నాం. వృద్ధాప్యంలో ప్రతి బిడ్డ పట్ల కృప చూపించండి. మంచి ఆరోగ్యంను, శక్తిని, బలమును ఇమ్మని అడుగుచున్నాం దేవా ప్రభు. అదే సమయంలో దేవా ప్రభు మీ యొక్క దాసులు వాక్యాన్ని వెదజల్లుచూ ఉండగా దేవా ప్రభు ఎవరికి ఏది అవసరమో రక్షణ లేని వారికి ఆత్మీయంగా బలపడటానికి సహాయం చేయండి దేవా ప్రభు. రక్షింపబడిన బిడ్డలు ఆత్మీయంగా బలపడటానికి సహాయం చేయండి. రక్షణ లేని బిడ్డలు రక్షింపబడటానికి సహాయం చేయండి మనం అడుగుచున్నాం దేవా. సహాయం చేయండి, కృప చూపించండి. మీ కాపుదాల్లో మమ్మల్ని నడిపించమని యేసయ్య అతిశ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకునిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన యేసుబాబు గారికి అలాగే వాక్యపట్నంలో సహాయం చేసిన దానియేల్ రాజు గారికి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి దేవుని పరిశుద్ధ నామానికే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. పిల్లరా, మరి దేవుడు ఇంతవరకు ఆయన మహాప్రేమలో మనలందరికీ కూడా ఉంచి ఆరాధన క్రమంలో చక్కపరిచారు. వాక్య కూడికలోనికి దేవుడు మనలను తోడుకొని వచ్చి ఉండగా మరి ప్రార్థనాపూర్వకంగా ఆయన మాటలు దయచేసే మాటలు మనము విందాం. గతంలో మరి నిర్మలాకాండ గ్రంథము నిర్మాకాండ గ్రంథములో 20వ అధ్యాయంలో మనము ఆ యొక్క వాటిని గురించి మనం తెలుసుకున్నాం. ఏటు గురించి తెలుసుకున్నామండి? ఆజ్ఞల గురించి. ఆ ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ గురించి మనము తెలియపరుచుకున్నాం కదండి. ఏంటంటే అది మొదటి ఆజ్ఞ. ఆ మొదటి ఆజ్ఞను మనము తెలియపరుచుకున్నాం. కాబట్టి మనం చూసినట్లయితే ఆ మొదటి ఆజ్ఞ
నీ తండ్రిని తల్లిని గణపరచాలి, సన్మానించాలన్న విషయాలు. ఆ మిగతా అన్నీ కూడా మనము మరి ఇవన్నీ కూడా మనకు తెలిసిన మాటలే కాబట్టి మనము మరి చదువుకొని మనం వాక్యపఠనాలు చేసుకోవటం మంచిది, గమనించుకోవటం. ప్రతి అంశము కూడా తెలియపరచాలంటే మరి మనం ఇంతకుముందు తెలియపరుచుకున్న మాటలే మరలా రివిజన్ కింద ఉంటుంది కాబట్టి ఇంతకుముందు మనము కొనసాగాం. ఆ మాటలు కొన్ని మనము ఆలోచన చేసుకుందాం. ఏర్పరచబడిన వారు ఎలాగా ఉండాలి, ఏర్పరచబడిన వారు దేనికోసం దేవుడు ఏర్పాటు చేసుకున్నారు అన్న విషయాలు మనం చూస్తాం. దేనికోసం చేసుకున్నారు మనల్ని ఇప్పుడు ఆరాధన చేసిన వాళ్ళందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు చేసుకున్నాడు? పరిశుద్ధులుగా ఉండటానికి, ప్రార్థన చేయటానికి, ప్రత్యేకంగా ఉండటానికి, ఆయనను మనము భరించి ధరించటానికి. అన్ని విషయాలు మనము ఒక 5 మాటలు మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మనము రక్షణ లేనటువంటి వారు ఎలా ఉండాలి, ఎలా రక్షింపబడాలి, వారి స్థితి ఏంటి అన్న విషయాలు మనం చూస్తాం. యోహాను మొదటి పత్రికలో మొట్టమొదట ఆ మాటలు చదువుకుని మనం కొనసాగుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12 నుంచి 17 వచనాలు చదువుకుందాం. చదవండి. ఈ మాటలన్నీ కూడా ఉపోద్ఘాతంగా మనం తెలిసిపరుచుకుంటూ ఉన్నాం. ఈ మాటలు మనం చెప్పుకుందాం. చూడండి, యోహాను మొదటి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12 నుంచి 17 వరకు. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవును, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, ప్రేమగల దేవా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తావు. ఇంతవరకు ఆరాధనలో మీరు చేసిన సహాయం గొప్పది. మరలా వాక్య కొడుకులను తోడుకొని వచ్చారు. మాకు అవసరమైనటువంటి మాటలు మీ దాసుని మరుగుపరిచి మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరికి అక్కర, కొరత, లోటు ఉన్నదో తీర్చే దేవుడవు నీవు నాయన. రక్షింపబడిన వారు మరింత బలపరచబడటానికి, రక్షణ లేని వారు రక్షింపబడటానికి మీ ఆత్మ సహాయం దయచేయమని, మీ దాసుడు బలహీనుడేండగా బలపరిచి మీరే వాడుకోనమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున అడిగి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమె. ప్రియులారా, యోహాను గారు ఈ మాటలు మరి ఎవరికి రాశారు? ఇక్కడ ఎవరికి రాశారండి? దేవుని ఎరిగిన వారికి వ్రాశారు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12 నుంచి 17 వరకు మనం చదువుకున్నాం. దేవుని ఎరిగిన వారి కోసము వ్రాశారు. అవునా కదా? చూస్తున్నారు కదా. అక్కడ 13వ వచనం ఏముంది? 13వ వచనం, 12వ వచనం చదువు. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవు గనుక. వీరందరూ కూడా చిన్నపిల్లలే ప్రభువులో.
వీరందరి గురించి ఆయన రాస్తూ క్రింద మాటలు మనకు తెలియపరిచారు. ఏమని రాశారు? అందరికీ వరుసగా ఆయన రాశారు. ఎవరి కోసం రాశారు? 13 వచన భాగంలో తండ్రులారా, తర్వాత యవనస్తులారా, తర్వాత 14 వచన భాగంలో చిన్నపిల్లలారా, తర్వాత ఏం రాశారు? తండ్రులారా, తర్వాత యవనస్తులారా. ప్రియులారా, ఎవరికి రాస్తారు ఇవి? ఎవరుంటారు ఈ లోకంలో? ఎవరుంటారు? చిన్నపిల్లలు ఉంటారు, యవనస్తులు ఉంటారు, వృద్ధులు ఉంటారు. వీరి కోసమే రాస్తా ఉన్నాడు దేవుడు. కాబట్టి ఇక్కడ యాహాను గారు ఇవన్నిటినీ కూడా సంబోధించి రాస్తారు. వీరు ఏం చేశారని రాస్తున్నారు? 13 వచన భాగంలో తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టిని జయించి ఉన్నారు కనుక మీకు రాస్తున్నాను. యవనస్తుల గురించి ప్రత్యేకంగా రాస్తున్నారు, దుష్టిని జయించి ఉన్నారు గనక. తర్వాత 14 వచన భాగంలో తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయుచున్నాను. తర్వాత ఎవరు బైబిల్ తీసుకోలేదా ఏంటి? యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక దుష్టుని జయించాలి. దుష్టత్వము కలుగు చేసేవాడెవడు? దుష్టుడెవడు ఈ లోకంలో? అపవాది సంబంధులందరూ కూడా దుష్ట విధానాన్ని అవలంబిస్తారు. ఆ దుష్టుని మనము జయించాలని ఆయన మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఈ యవనస్తులైన వారు బలవంతులుగా ఉంటారు, వారు విడిపడాలి. ఎందుకంటే వారు దుష్టుని జయించే అంతటా శక్తి వారిలో లేదు. ఎందుకంటే బలవంతులుగా ఉన్నాము, నేనే ఈ బలవంతుణ్ణి అని వారు ఏం చేస్తారండి? యవనస్తులు తప్పక, గట్టిగా చెప్పండి, యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు. యవనస్తులు ఎందుకంటే కొంచెం అహం ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు ఏమవుతారు? తప్పక తొట్టిల్లిపోతారు. అందుకే ఆయన రాస్తున్నాడు, మీరు బలవంతులైనా మీరు దుష్టుని జయించకపోయినట్లయితే మీ జీవితాలు ఎలా ఉన్నాయో అని తెలియపరుస్తూ ఉన్నాడు. ఎరిగిన వారికి తెలియపరుస్తూ 15 వచన భాగంలో ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకడు, ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ. లోకములో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపుటము. కాబట్టి ఇవి దేవుని వలన పుట్టినవి ఖచ్చితంగా రాసిపెట్టాడు దేవుడు. ఎవరి వల్ల పుట్టాయి? అవి లోక సంబంధమైనవే, దేవుని వలన పుట్టినవి కావు. దుష్టు నుండే దుష్టత్వం పుడుతుంది. కాబట్టి దేవుడు దుష్టుడు కాదు మనకి. ఆయన ఎవరు? సర్వంతర్యామి, దేవుడు, సృజించినవాడు, సమస్తాన్ని సృజించినవాడు, ఆది అయి ఉన్నవాడు, యుగయాగాలనున్న దేవుడు. ఆయన చెప్తా ఉన్నాడు 17వ వచనం చూడండి, లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి కానీ నా దేవుని చిత్తము జరిగించేవాడు. అది దేవుని చిత్తాన్ని నిరంతరము మనము జరిగించినట్లయితే నిరంతరము కూడా మనము జీవిస్తాం. కాబట్టి ఈ యొక్క కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము, ఈ యొక్క దుష్టుని జయించకుండా ఉన్నవారు, ఈ లోకములో ఉన్నవారు ఎలా ఉంటారో ఈ మాటలు మనకు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి చూసినట్లయితే 16 నుంచి 23 వచనాలు ఉన్నాయి. అవి మనము ఒకసారి కొంచెం చదివితే బాగుంటుంది. పోనీ నేనే చదువుతాను, మీరు చదవటానికి కూడా. మరి 16 నుంచి, భక్తిహీనులతో దేవుడిట్లు సెలవిచ్చుచున్నాడు. చూసారా, అక్కడేమిచ్చాడు దేవుడు? అక్కడేమిచ్చాడు? దేవుని ఎరిగి ఉన్న వారితో ఆయన సెలవిచ్చాడు అక్కడ యాహాను గారి ద్వారా. ఇప్పుడు ఇక్కడ కీర్తనాకారుడు ద్వారా
మనం చూసినట్లయితే 50 అధ్యాయంలో 16 నుంచి మీరు గమనించాలని, అంటే వరుసగా అన్నీ చెప్పుకోవడం కుదరదు కాబట్టి గమనించాలని కోరుతా ఉన్నాను. భక్తిహీనులతో దేవుడిట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వసించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుల మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనునై ఉంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కనుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. 22, 23 చదువుకుందాం. దేవుని మరచువారులారా, దీనిని యోచించుడి. లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడొకడును లేకపోవును. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనును. ప్రియులారా, ఆ మార్గం ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువే. నేనే మార్గమును సత్యమును జీవమునై. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. మనం మార్గం ఏర్పాటు చేసుకుంటే సత్యములో నడుచుకుంటాం, సత్యములో నడుచుకుంటే జీవంలోనికి వెళ్తాం. ఇదే మార్గం. ఈ మూటి ద్వారా మనం అక్కడికి వెళ్తాం. అసలు మనము దుష్టుని జయించినప్పుడే ఇవన్నీ మనకి కలుగుతాయి. జయించి ఉన్నారు గనుక మీకు రాయుచున్నాను, ఇక్కడ మీరు లేరు గనుక మీకు రాయుచున్నాను. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇప్పుడు దేవుడు? 16 వచన భాగంలో అది చదవండి. ఇప్పుడు భక్తిహీనులతో దేవుడిట్లు సెలవిస్తూ ఉన్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకేమి పని? భక్తిహీనులు దేవుని. ఇప్పుడు త్రాగుబోతులైనా పాటలు పాడతారు, మరి పాడుకుంటారు, పాడుకునేవాడిని. వారు ఏ మాటలైనా మాట్లాడతారు. ఇప్పుడు ఎవరు వచ్చినా మందిరంలోనికి ఎవరు వస్తారు? అందరూ వస్తారు. ఎవరు వచ్చినా దేవుడు కాదండు. కానీ అక్కడ ఆయన చెప్పే మాట ఏంటి? ఇక్కడ నా కట్టడలు వివరించుటకు నీకు ఏమి పని? ఆయన చెయ్యమన్న పనే మనము చెయ్యాలి. తర్వాత ఏం చెప్తున్నారు? నా నిబంధన నీ నోట వసించదవేమి. ఇప్పుడు చూడండి, త్రాగేటటువంటి వాళ్ళు చక్కగా పాడతారు, చక్కగా పాడతారు. ఇప్పుడు మనకి పాటలు పాడేవారు చాలామంది వస్తున్నారు. వారందరూ కూడా ఎలా పాడతారు అనుకుంటారు? చాలామంది అలాగే పాడతారు, అలాగే పాడతారు. వాడు స్వరం చూసి, వాళ్ళని చూసి మనం ఏం పోతున్నాము? మోసపోతున్నాం. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? నా నిబంధన నీ నోట వసించదవేమి. ఆయన మాటలు మనము ఆ పాపపు నోరుతో మనము పలకకూడదు. తెలియని వారు మాట్లాడతారు, వారికి దేవుడు కూడా ఏమీ అనడు. తెలుసుకోమని దేవుని యొక్క వాక్యము వివరిస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు మనకు వరుసగా అన్నిటినీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. వాటిని మనము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. భక్తిహీనులు అంటే ఎవరు? మనం చూసినట్లయితే వివరంగా మనకు చెప్తాడు. భక్తిహీనులలో దేవుడు సెలవిస్తున్నటువంటి హృదయమందు ప్రభువునికి ఏమి ఇవ్వకుండా ఉన్నవారు? ప్రభువుకి హృదయం ఇవ్వకపోతే వారెవరు? భక్తిహీనులు. ఎందుకు ఈ హృదయం ఇవ్వాలి? ఎందుకు ఈ హృదయం ఇవ్వాలి? ఇదేదో పెద్ద సమస్యలాగా ఆలోచన చేస్తారు. ఈ హృదయం పాప పంకిలమైనది. మనము రక్షింపబడక మునుపు ఈ లోక నివాసులమే, అందరితోటి బ్రతికాం. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము? ప్రత్యేకంగా ఉండాలి, మీరు ఎలాగా, మేము ఇలాగా అంటున్నాం. ఒకప్పుడు వాళ్ళతో ఉన్నవాళ్ళమే మనము. దేవుడు మనల్ని ఏం చేశాడు? ప్రత్యేకపరిచాడు.
ఇప్పుడు మనల్ని ఎలా ఉండమంటున్నాడు? ప్రత్యేకంగా ఉండమంటున్నాడు. అలా ఉండాలి. ఇంతకుముందు మన జీవితాలు ఉన్నాయి పాప పంకిలమైన ఈ యొక్క హృదయం. మనం దేవునికి ఇచ్చాం. నేను దేవునికి ఇచ్చాను. నన్ను కడిగాడు, శుద్ధి చేసుకున్నాడు. ఆయనతో నేను, ఆయనతో నేను కూడా భోజనము చేస్తాను. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, హృదయమును ప్రభువుకి ఇవ్వకుండా ఉన్నవారు భక్తిహీనులు. అన్యులు అంటే వీడు అన్యుడు అంటాడు ఏంటి, వీడు అన్యుడు కదా అంటాడు. ఒకప్పుడు మనం అన్యులమే. అన్య జీవితంలో నుంచే దేవుని యొక్క నమ్ముకుని దేవుని కలిగి ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు యూదా జనాంగం కోసం వచ్చారు. ఎవరి కోసం వచ్చారు? యూదా జనాంగం కోసం వచ్చారు. ఆ యూదా జనాంగమే ఆయన సిలువ వేసింది, ఆయన త్రోసివేసింది. అందుకే ఆ కల్వరి సిలువలో సర్వలోక మానవాళి కోసము ఆయన ఏమైపోయాడు? బలి అయిపోయి ఆ రక్తధారల్లో ఎవరైతే నా రక్తధారల్లో మీ పాపాలు కడుక్కుంటారో వారందరికీ కూడా రక్షణే. ఎంత గొప్ప భాగ్యం! మనం అన్యులు, మన కోసం రాలేదు ఆయన. యూదా జనాంగం కోసం వచ్చారు, ఇశ్రాయేల్ జనాంగం కోసం వచ్చారు. వారు తోసివేశారు. ఆయన ప్రణాళికది లేఖన ప్రకారము జరుగుతూ ఉంది. కాబట్టి వారు త్రోసివేయబడి మనకు అన్యజనులమైన మనకు దేవుని బల్ల యొద్ద చేరటానికి, మందిరంలో రావడానికి అర్హత అయింది. ఇంతకుముందు మందిరంలో రావటానికి మనకు అర్హత ఎన్నోసార్లు చెప్పాము ఈ మాటలు, చూసారండి. అందుకే హృదయం ఇచ్చిన వారే దేవుని యొక్క బిడ్డలుగా కొనసాగవలసి ఉన్నదని ఇక్కడ తెలియజేయ. యెషయా గ్రంథము కొన్ని మాటలు మనం చూద్దాం. యెషయా గ్రంథము 29 అధ్యాయము త్వరగా మనం 29 అధ్యాయం 13 వచ్చిన భాగం. జాగ్రత్త, అందరూ తీసుకున్నారా? ప్రభువు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి వారు నేర్చుకొన్నవి. చూసారా, దేవుడు రాసి పెట్టాడని మనం ఎవరో చెప్పడానికి వస్తున్నారు. కొంతమంది ప్రజలు అన్ని రకాల పనులు చేసుకుంటూ ఉన్నారు. ఏం చేస్తున్నారని చెప్తున్నాడు దేవుడు. ప్రభువు ఇలాగ సెలవిచ్చున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. ఈ హృదయం ఇవ్వకుండా ఉన్నట్లయితే భక్తిహీనత. హృదయం ఇవ్వకుండా మనం ఎన్ని చెప్పినా ఏమి చేసినా అంత నిష్ప్రయోజనము. మనం పాపము కొని తెచ్చుకున్న వారమా అవుతాం. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? వారు నా ఎడల చూపు భయభక్తులు ఎవరండి? మానవ విధులను బట్టి నేర్చుకున్నారు. ఇప్పుడు మనము ఆరాధనలో విన్నాం యేసుక్రీస్తు ప్రభు ఎలా ద్వేషింపబడ్డాడు. ఏమండి, ఆరాధించేవారు ఎలాగా? ఆచారాలు పాటించట్లేదని. యూదుల ఆచారాలు ఉన్నాయి, ఆ యూదుల ఆచారాలు పాటించట్లేదని యేసుక్రీస్తు ప్రభువుని త్రోసివేశారు. వాళ్ళు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు. ఈ ఎన్నో ఉన్నాయి, అన్నీ చెప్పుకుంటే మనం సరిపోదు. ఇక్కడ మనం చూసినట్లయితే లోకాచారాలు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు, కానీ తమ హృదయము నాకు దూరంగా ఉంది. తర్వాత వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి నేర్చుకుని వచ్చారు. ఇప్పుడు నేనేమి గొప్పవాడిని కాదు, మాట్లాడేవాడిని కాదు, నత్తివాడను. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఇంకా నాకంటే అధికులు ఎంతో గంభీరంగా దేవుని వాక్యాన్ని అందించేవారు ఉన్నారు. వారి హృదయం ఎలా ఉన్నదో ఆ హృదయాన్ని బట్టి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన చెప్పే మాటలు బట్టి కాదు దేవుడు. ప్రజలైతే ఏమంటున్నారు? ఎంత బాగా చెప్పారండి, ఎంత ఆనందంగా ఉందండి, ఇంకా చెప్తే వినాలని ఉందండి అని అనుకుంటాం. దేవుడు ఇచ్చినటువంటి మాటలు మనం చెప్పాలి. మనం వాక్చాతుర్యాన్ని
మన యొక్క మరి విద్యలన్నీ కూడా రంగరించి దాంట్లో మనము చేయవలసిన పని ఏమాత్రం కూడా లేనే లేదు. కాబట్టి ఈ మాటలు మనం నేర్చుకోవాల్సిన మనమేనా. చూడండి ఇంకేమంటున్నాడు ఆయన, నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి వారు నేర్చుకునేవి. ఇంకా మనం చూసినట్లయితే 14 వచ్చిన భాగం చదవండి. కాగా నేను మరలా ఈ జనుని ఎడల ఒక ఆశ్చర్యకార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును, వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోను. ఇప్పుడు నేను చెప్పాను చూసారా, ఇప్పుడు నన్ను దేవుడు ఎన్నుకున్నాడు, నేను నత్తివాడిని, నా మాటలు వల్లించడం రాదు, నేను తీయనైన మాటలు చెప్పడానికి నాకు రాదు అని చెప్పాను నేను. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు చూసారు, ఇక్కడ ఇప్పుడే వచ్చింది మనం చూస్తున్నాం. నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్యకార్యము, అంటే ఈ జనులంటే ఎవరి గురించి చెప్తున్నాడు ఆయన? ఇశ్రాయేలు జనాంగం నిమిత్తం. వారికి రక్షణ ఉందా ఇప్పుడు? లేదు. అయినప్పటికీ వాడు దేవుడు ఏం చేశాడు? దీవించాడు, ఆశీర్వదించాడు. అందరి చేతులు కింద, వారి చేతులు పైనుంచాడు. వారు దయను నమ్ముకోకపోయినా మెస్సయ్య వస్తాడనే నమ్మకం వారిలో ఉంది. ఇప్పుడు ఏం చేస్తానంటున్నాడు ఆయన? బహు ఆశ్చర్యముగా నేను జరిగిస్తాను, వారి జ్ఞానముల జ్ఞానమును వ్యర్థపరుస్తాను, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోతుంది. అందుకే దేవుడి లోకములో అందమైన వారిని, బలమైన వారిని, అలాగే ఇంకా ఏంటండి, విద్యావేత్తలని దేవుడు ఎన్నుకోలేదు. ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు? చేపలు పట్టేవారిని, పశువులు కాపరిని, మేడికాయలు ఏరుకునే వాళ్ళని, కులీలుడైన వారిని, ఎందుకు పనికిరాని వారిని దేవుడు ఎన్నుకొని నా సువార్త మీరు చెప్పండి అని చెప్పాడు. ఇదే జ్ఞానుల జ్ఞానము వ్యర్థపరుస్తాను, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోతుంది. కొరింథీ పత్రికలు ఉంటుంది, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి మనం చెప్పుకుంటాం. కాబట్టి మనం చూసినట్లయితే ఆయన చేసిన నిబంధన, క్రొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు చెప్తా ఉన్నాడు. హెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము, హెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 33వ అధ్యాయము 31 నుంచి చదువుకుందాం. చూడండి.